అమెరికా యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేసింది అనికి ఒక ప్రత్యేక టెక్నాలజీ వాడాం అన్నటువంటి చెప్తోంది. MQ-9 రేపర్ డ్రోన్ని ఇరాన్ కూల్చేసింది ఇంతకుముందే. ఎట్లాగంటే ఒక బాణంతో కూల్చేసినటువంటి అంశం. హార్ముజ్ సమీపంలోని శత్రు డ్రోన్లను కూల్చేందుకు ఇరాన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి అరాష్ ఈ కమాన్ గీర్ సిస్టమ్ను ఉపయోగించిందట. ఇది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియా సంస్థ ప్రొజెక్ట్ చేసిన ఒక కథనం. ఇది అత్యంత సమర్థమైన వ్యవస్థ, దాని సాంకేతికత వివరాలు మాత్రం బయటపెట్టమని చెప్పింది. ఇటు ప్రభుత్వం కానీ IRGC కానీ అట్లాంటి అధికార ప్రకటన ఏం చేయలేదు. యుద్ధరంగంలో ఈ అరాష్ గగంతల రక్షణ వ్యవస్థని ఇప్పుడే మొదటిసారి ఉపయోగించారన్నది వాళ్ళ మీడియా చెప్తుంది. అమెరికాతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ చౌకగా లభించే వేగంగా మోహరించే స్వదేశీ రక్షణ వ్యవస్థలను వినియోగిస్తోంది. గతంలో అమెరికాకు చెందిన అత్యాధునిక క్షిపణులు షాహెద్ వంటి డ్రోన్లతో అడ్డుకుంది. దీని మూలంగా సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగితే ఆర్థిక భారం పడకుండా ఉండాలన్నది ఇరాన్ ప్లాన్ చేస్తుంది. అయితే పర్షియన్ పురాణాల ప్రకారం అరాష్ ది ఆర్చర్ అనే ఓ యోధుడు ఉండేవాడు. పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్ మీద పడకుండా ఉండేందుకు అతను పోరాడినట్టు చెప్తాడు. ఈ క్రమంలోనే మధ్య ఆసియా ఇరాన్ మధ్య అతను బాణంతో సరిహద్దు గీసినట్టు చెప్తారు. ప్రాణాలు అర్పించి మరీ అరాష్ ప్రయోగించిన ఆ బాణం కొన్ని రోజుల పాటు 100 మైళ్ళు ప్రయాణించి చివరికి మధ్య ఆసియాలోనూ ఆవల ఉన్న చెట్టును తాకినట్టు పురాణ కథలు చెప్తున్నాయి. అక్కడి వరకు ఇరాన్ సరిహద్దు అని అరాష్ చెప్పినట్టు దాంట్లో మెన్షన్ అయ్యి ఉంది. ఆ వీరుడి పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగంతల రక్షణ వ్యవస్థని అరాష్ ఈ కమాన్ గీర్ అని పేరు పెట్టింది. తక్కువ బడ్జెట్తో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఈ అరాష్ కీలకమైనటువంటి ముందడుగు. ఇది రక్షణ రంగ నిపుణులు చెప్పేది. దీని సామర్థ్యాలు ఏంటో పూర్తిగా బయటకైతే రాలేదు. సాధారణ గగంతల రక్షణ వ్యవస్థ మాదిరిగా ఇది రాడార్లు, లాంచ్ బ్యాటరీల మీద ఆధారపడి పనిచేయదు. రాడార్ సైట్లు ఇచ్చే నిర్దిష్ట మార్గదర్శకాల మీద ఆధారపడదు. ఎలక్ట్రో ఆప్టికల్ లేదా హీట్ సీకింగ్ గైడెన్స్ వ్యవస్థలో ఉపయోగించుకోండి. ఇందులోని ఇంటర్సెప్టర్ కొన్ని గంటల పాటు గాల్లో తిరుగుతూ శత్రు డ్రోన్లు విమానాలు గుర్తిస్తుంది. అవి కనిపించగానే పేల్చేస్తుంది. వీటిని తయారు చేయడం, మోహరించి ఉపయోగించడం చాలా తేలికని నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఈ వ్యవస్థ కూల్చిన MQ-9 డ్రోన్ విలువ దాదాపు $16 మిలియన్ నుంచి $18 మిలియన్ దాకా ఉంటుంది అన్నటువంటిది వేసేటటువంటి అంచనా. దీన్ని బట్టి చూస్తే ఇరాన్ ఇప్పుడు చౌకగా మొన్న ఉక్రెయిన్ కనుక రష్యా వాటిని దెబ్బకొట్టడానికి అతి కాస్ట్లీ దాన్ని అతి తక్కువ వ్యయంతో ఎట్లయితే దెబ్బకొట్టిందో అదే తరహా ప్లాన్ ఇరాన్ చేసిందన్నది ఇప్పుడు కీ పాయింట్.